నకిలీ డీఏపీ అడుగు మందు తయారు చేసి అమాయకులైన రైతులను మోసం చేస్తూ అమ్ముతున్న ముఠా గుట్టురట్టు చేశారు మఠంపల్లి పోలీసులు. తెలంగాణ రాష్ట్రంలో అడుగు మందు డీఏపీ కొరత ఉన్న విషయాన్ని అదునుగా చేసుకుని రైతులను మోసం చేయాలనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ నకిలీ దందాకు తెరలేపారు. ఈ నెల 15వ తారీఖు సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల వ్యవసాయ అధికారి బొలిశెట్టి శ్రీనివాస్ కు వచ్చిన సమాచారం మేరకు మఠంపల్లి పోలీసులతో కలిసి మండలంలోని రఘునాథపాలెం గ్రామంలో తనిఖీలు నిర్వహించగా కొండేటి పిచ్చిరెడ్డి అనే వ్యాపారి దగ్గర నకిలీ డీఏపీ కట్టలను స్వాధీనపరుచుకున్నారు. ఈ నేరానికి సంబంధించి కేసు నమోదు చేసి హుజూర్నగర్ సిఐ చరమందరాజు, మఠంపల్లి ఎస్ఐ ప్రవీణ్, మేళ్లచెరువు ఎస్ఐ నవీన్, ఏఎస్ఐ బాలరాం రెడ్డి మరియు సిబ్బంది ఆధ్వర్యంలో విచారణ జరపగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రఘునాథపాలెం గ్రామానికి చెందిన కొండేటి పిచ్చిరెడ్డితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 8 మంది ముఠాగా ఏర్పడి ఇట్టి నకిలీ డీఏపీ దందాకు తెరలేపినట్లు విచారణలో తేలింది. హైదరాబాద్ నగరంలో పెద్ద అంబర్పేట పరిధిలోని అబ్దుల్లాపూర్మేటలో గోడౌన్ ఏర్పాటు చేసుకుని అక్కడ కోట్ల రూపాయలు చేసే నకిలీ డీఏపీ అడుగు మందు బస్తాలను తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఇదే విషయమై ఈరోజు హుజూర్నగర్లో పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ముఠాకు సంబంధించి 8 మంది నిందితుల్లో 6గురిని పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరితో పాటు ఒక డీసీఎం వాహనం, ఒక మారుతి ఎర్టిగా కారు, 5 సెల్ ఫోన్లు, వివిధ కంపెనీలకు చెందిన లేబుల్ కలిగిన నకిలీ డీఏపీ బస్తాలు మరియు నకిలీ ఎరువు మందులు తయారు చేయడానికి వాడిన మిషన్, నకిలీ పాస్పేట్ మరియు దాదాపు 2 కోట్ల విలువైన సామాగ్రిని పట్టుబడి చేసి స్వాధీనపరుచుకున్నారు. పరారీలో ఉన్న 5 నిందితులను త్వరలో పట్టుకుని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు, రాష్ట్ర వ్యవసాయ అధికారులు సూచించిన డీలర్ల వద్ద మాత్రమే ఎరువులను కొనుగోలు చేయాలని, నకిలీ ఎరువులను కొనుగోలు సంబంధించి వివరాలు తెలిస్తే వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని తెలిపారు. రైతులను మోసం చేస్తూ నకిలీ ఎరువులు తయారు చేసి కోట్ల రూపాయలు గడుస్తున్న అక్రమ వ్యాపారులను ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా తెలిపారు. గత 15వ తారీఖు మాకు రఘునాథపాలెం విలేజ్లో గ్రామంలో నకిలీ ఎరువులు అమ్ముతున్నారనే సమాచారం అనేది అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా రాగానే ఇమీడియట్గా అగ్రికల్చర్ ఆఫీసర్తో పాటు మా యొక్క మఠంపల్లి ఎస్ఐ గారు అయిన ప్రవీణ్ మరియు వాళ్ళ టీముతోటి ఇమీడియట్గా రఘునాథపాలెంలో పిచ్చిరెడ్డి అనే అతను ఈ యొక్క నకిలీ ఎరువులు అమ్ముతున్నారని తెలియగానే అక్కడికి వెళ్ళి విచారించగా ఈ పిచ్చిరెడ్డి అనే అతను ఈ నకిలీ ఎరువులు అమ్ముతున్నాడని తెలిసి ఆ యొక్క ఎరువులను అతని ఇంట్లో కొన్ని ఎరువులను సీజ్ చేసి అవి సరైనవా నకిలీవా అని చెప్పి కూడా టెస్ట్కి పంపించడం జరిగినది. అందులో తర్వాత మనకు ఆ టెస్ట్ రిపోర్ట్లో నకిలీవని తేలడంతో ఇమీడియట్గానే దీంట్లో చలమందరాజు గారు ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేసి రైతులకు అన్యాయం జరగొద్దనే ఉద్దేశంతో ఈ యొక్క వ్యవసాయం చేసుకునే రైతులకు అన్యాయం జరగవద్దు, వాళ్ళు మోసపోవద్దనే ఉద్దేశంతో ఇమీడియట్గా ఒక టీం పెట్టేసి ప్రవీణ్, మఠంపల్లి ఎస్ఐ మరియు మేళ్లచెరువు ఎస్ఐ గారు మరియు అదేవిధంగా శంభయ్య, నాగరాజు, బలరాం రెడ్డి ఏఎస్ఐ గారు మరియు ఎల్లారెడ్డి కానిస్టేబుల్తో ఒక టీంను ఏర్పాటు చేసి ఇమీడియట్గా దీని మీద లోతుగా విచారించగా మనకు తెలిసిందేమనగా ఈ యొక్క పిచ్చిరెడ్డి అనే అతను హైదరాబాదు మరియు వికారాబాద్కు చెందిన ఒక కోలే వెంకటేశ్వర్లు అనే అతను, వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఇంతకుముందు కూడా మిర్చికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన ఏజెంట్స్గా వీళ్ళు పనిచేసినారు. వీళ్ళిద్దరి మధ్యలో ఇంతకుముందు పాత స్నేహం ఉంది. ఇతనికి సప్లై చేసేవాడు. దీన్ని లోతుగా విచారించగా మనకు తెలిసింది ఏంటంటే షేక్ అబ్దుల్ రహీం అని చెప్పి అతను డ్రైవరు, ఈ యొక్క ఎరువుల బస్తాలని ఇక్కడ తీసుకొచ్చి అమ్మినట్టు తెలిసింది. దీన్ని మళ్ళీ విచారించగా అతను ఎక్కడి నుంచి తీసుకొస్తుండే ఏందనేది ఈరోజు తెలుసుకొనగా ఈ యొక్క పిచ్చిరెడ్డి గారు ఈరోజు గ్రామంలో ఉన్నారని చెప్పి సమాచారం రాగానే పిచ్చిరెడ్డిని అదుపులోకి తీసుకొని అతన్ని విచారించగా మనకి బక్కమతులగూడెంలో మహేశ్వరెడ్డి అనే అతని ద్వారా కొన్ని ఎరువులను అతను కూడా ఇవ్వడం అనేది జరిగింది. అతను కూడా పట్టుకొని వాళ్ళిద్దరిని విచారించగా ఈ యొక్క ఎరువులు అనేది మనకు పలానా రహీమాన్ అనే డ్రైవర్ని, ఆ డ్రైవర్తో పాటు మనం వీళ్ళ యొక్క ముగ్గురిని కూడా తీసుకొని వీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ఏందనేది తెలుసుకోవడానికి పోగానే ఈ యొక్క నమ్మదగిన సమాచారంతో మిగతా కూడా ఇందులో ఉన్న సంతోష్ కుమారు మరియు
మౌలాలి అనే వాళ్ళు కూడా హైదరాబాద్లో వీళ్ళు మేము పలానా కేసులో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారని చెప్పి మేము కూడా ఉన్నాం కానీ ఉద్దేశంతో వాళ్ళు యాంటిసిపేటర్కి రెడీగా ఉండగానే వాళ్ళని ఆపరేషన్ చేసి అక్కడి నుంచి అసలు ఈ ఎరువులు ఎక్కడ తయారవుతున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి మొత్తం కుటిక వేళ్లతోటి కింది నుంచి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇమీడియట్గా టీము ఆపరేషన్ చేసి వాళ్ళని విచారించగా వాళ్ళు ఏంటంటే పెద్దంబర్పేట దగ్గర ఆర్ఆర్ దగ్గర మనకు పెద్ద గోదాం కమ్ ఈ యొక్క చేయడం అనేది జరుగుతుంది. అక్కడ రాచకొండకు సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఇంటిమేట్ చేసి అక్కడ అన్నీ విచారించగా దగ్గర మనకు ఒక 1000 బస్తాలు నకిలీ ఎరువులు, అదేవిధంగా అక్కడ ఈ యొక్క ఎరువులను తయారు చేయడానికి సంబంధించిన మిషనరీ, దానికి సంబంధించిన వీళ్ళకి ఏ ఎరువుల కంపెనీ ఏది కావాలంటే ఆయనకు సంబంధించిన లేబుల్ని తయారు చేసి ఆ యొక్క రా మెటీరియల్ తోటి ఆ ప్రింటింగ్ కూడా అక్కడే చేసి ఆ బస్తాలను కూడా అక్కడే తయారు చేసి ఎవరికి ఏ సంబంధించిన ఎరువులు కావాలంటే ఆ సంబంధించిన ఎరువుల్ని నకిలీ ఎరువులని అక్కడి నుంచి సరఫరా చేయడం అనేది జరుగుతుంది. మనకి ఈ యొక్క 10-15 రోజుల్లో కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనకు సమయం పట్టింది. ఏంటంటే దీని యొక్క లోతుగా విచారించగా అక్కడి నుంచి ఎరువులు అనేది వివిధ గ్రామాలకు కూడా డిస్ట్రిబ్యూట్ అయిందని తెలిసింది. మిగతా దగ్గర కూడా ఈ యొక్క నకిలీ ఎరువుల గురించి కేసులు కూడా జరగడం అనేది కూడా తెలిసింది. దీంట్లో మెయిన్ మనకు బసవప్ప మరియు అదేవిధంగా ఆనందరావు అని చెప్పి వీళ్ళిద్దరు మెయిన్ అక్యూజులు. వీళ్ళిద్దరూ గతంలో కూడా ఈ నకిలీకి సంబంధించి చేసినారు. ఇప్పుడు కూడా వీళ్ళే ఈ యొక్క కంపెనీని మరియు గోదాంను ఏర్పాటు చేసినట్టు తెలిసింది. వీళ్ళని కూడా త్వరలోనే పట్టుకొని ఈ యొక్క కేసును ఛేదిస్తామని మీకు తెలియజేస్తున్నాము. మేము రైతులకు కూడా తెలియజేసేది ఏంటంటే ఏవైతే ఉన్నాయో మనము ఈ యొక్క ఎరువులు అనేది గవర్నమెంట్ మీకు ఎకరానికి 2 బస్తాలు 3 బస్తాలు అయితే ఇస్తుందో వాటిని తీసుకొని వాటి ద్వారా కానీ ఎక్స్ట్రా మనకి పాడి ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో ఎక్కువ ఈ యొక్క ఎరువుల మందును వాడడం వల్ల కూడా భూసారం అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా మనకు వచ్చే పంటలో కూడా ఈ యొక్క రసాయనాలు అనేవి మనకు వచ్చే వరిలో కూడా రసాయనాల వల్ల కూడా వాళ్ళకి ఆ యొక్క వరి వాళ్ళు కూడా బియ్యం అనేది వాళ్ళు కూడా తింటారు. వాళ్ళతో పాటు ఇతరులకు కూడా దీనివల్ల అనర్థాలు ఉంటాయి. కాబట్టి ఎవ్వరు కూడా అందరికీ తెలియజేయడం ఏంటంటే ఈ నకిలీ ఎరువులను ఎవ్వరు కూడా వాడొద్దని చెప్తున్నాం. అలాంటిది ఏమైనా ఉన్నా కూడా ఏ గ్రామంలో ఏ రైతుకు వచ్చినా కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం అంటే మాకు ఇమీడియట్గా సమాచారం ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఎరువులు అనేది నకిలీ విత్తనాలు కానీ నకిలీ ఎరువులు కానీ ఏదైతే ముందు కేసు చేసి అది ఎక్కడ వరకు ఉన్నదో అక్కడ వరకే కేర్ చేసుకుంటాం. కానీ మేము అలా కాకుండా మా యొక్క టీము మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం అసలు ఇది ఎక్కడ మొదలైంది, ఇది మొక్క విత్తనం అనేది ఎక్కడ మొదలైంది అనేది దాన్ని తెలుసుకోవడానికి కొద్దిగా మనకు 15వ తారీఖు కేసు రిజిస్టర్ అయితే ఇప్పటివరకు మనకి ఈ 15 రోజుల్లో దానిలో సమాచారం ప్రకారం మేము దాన్ని ఒక కంపెనీకి సంబంధించిన ఒక గోదాంని అదేవిధంగా మిషనరీని దానికి సంబంధించిన అన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క సమాచారం తెలుసుకోవడానికే కొద్దిగా మాకు టైం పట్టింది. కాబట్టి మిగతాది కూడా ఏమన్నా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు ఇస్తే మేము కుటిక వేళ్లతోటి కూడా ఈ యొక్క దీంట్లో ఎవరున్నా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా కూడా మీకు ఇట్లాంటి కేసులను ఛేదిస్తాము. మన దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కూడా మన జిల్లాలో ఈ నకిలీ అనేది ఎట్టి పరిస్థితులు లేకుండా చేస్తాము. ఫుడ్ అడల్ట్రేషన్కి సంబంధించిన ఏది కూడా